హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. నా మార్నింగ్ డ్రింక్ వచ్చేసి జీరా వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో మీరేం తాగుతారు మార్నింగ్ టైం? అంటే మీరు లేచిననే ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కదా. సో మీరేం తాగుతారు? టీ తాగుతారా, లేకపోతే జీరా వాటర్ తాగుతారా, లేదంటే దాల్చిన చెక్క వాటర్ తాగుతారా? అలాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా. సో మీరేం తాగుతారు ఇష్టంగా అన్నది కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ లేవగానే టీ అయితే తాగుతాను. సో మా హస్బెండ్ అయితే టీ పెట్టేసి ఇస్తారనమాట. సో అలాంటిది నేనైతే టీ అయితే మొత్తం మానేసానని చెప్పను. ఒక్కోసారి బెల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను జీరా వాటర్ అయితే తాగేసాను. రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేశాను. మా పిల్లలకి సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టమండి. అంటే ప్రతి ఉప్మా కూడా ఇష్టమేనండి. ఉప్మా తినేసారనమాట. లేదు, చాలా తక్కువ చేశాను. సో అయిపోయింది. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదని చెప్పేసి నేను సోర్జావ అయితే కాసుకుంటున్నాను. ఈ సోర్జావ చాలామంది చాలా రకాలుగా తాగుతారు. ఇందులో బెల్లం వేసుకుని తాగుతారు, పెరుగు వేసుకుని తాగుతారు, లేదంటే మజ్జిగ పల్చగా చేసుకుని తాగుతారు. సో ఒక్కొక్కరు ఒక్కో టైప్లో అయితే తాగుతూ ఉంటారు. ఇందులో అన్నం వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే అన్నం ఏమి వేయలేదు, ఉత్తిదే కాసాను. నాకైతే ఇలా చిక్కగా ఉంటే ఇష్టమండి. స్పూన్ పెట్టుకుని తాగుతాను అనమాట నేను. అంటే మజ్జిగలా చేసుకుని చల్లారిపోయిన తర్వాత తాగుతాను కదా, అలా కాకుండా వేడిదే ఇలా నేను పెరిగేసుకుని తాగుతాను అనమాట. అంటే తింటాను, స్పూన్తో తింటాను. సో పెరిగి ఏంటంటే దాన్ని ఏమీ మిక్సీ గట్ట ఏం చేయకుండా చిల్లక కొట్టకుండా ఓన్లీ అలా గడ్డ పెరిగి వేసుకుంటాను అనమాట. అలా గడ్డిగా ఉన్నది బాగుంటుంది. నాకు ఇలాగే ఇష్టము. ఇది ఒక సూప్లా అనిపిస్తుంది అనమాట అలాగా. సో ఇంక నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో మా అబ్బాయికి కూడా ఇచ్చాను. మా అబ్బాయి తాగుతాడు అనమాట సోర్జావా, వాడికి ఇష్టం. మా అమ్మాయి అయితే అలాంటిది ఏం ముట్టుకోదండి. దానికి ఎప్పుడు చేసేదే తప్ప కొత్తగా ఏదైనా చేసినా లేకపోతే ఇలాంటివి ఏమైనా చేసినా సరే అస్సలు ముట్టుకోదు. సో ఆవిడ టిఫిన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆవిడైతే తినలేదనమాట. ఇంక మా వాడైతే తాగుతున్నాడు. ఇంకా పిల్లలిద్దరికి హెయిర్కి ఆయిల్ అయితే పెట్టేశానండి. ఎండాకాలం తల అంత మాట ఆరిపోతూ ఉంటుంది కదా, ఇంకా అందుకే ఆయిల్ అయితే పెట్టేసి ఇద్దరికి స్నానం చేపించేసాను. ఇద్దరు స్నానం చేపించేసిన తర్వాత నేను కర్రీ కోసం అని చెప్పేసి బెండకాయ కోస్తుంటే మా అబ్బాయి నేను కోస్తాను మమ్మీ అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో మా అబ్బాయి కోస్తున్నాడు కదా, మా అబ్బాయి కోస్తే మా అమ్మాయి ఊరుకుంటుందా, నేను కూడా కోస్తానని చెప్పేసి ఇద్దరైతే కోసారనమాట. నాకు ఇద్దరు హెల్ప్ చేసేస్తున్నారండి. సో వెనకాల నేను మళ్ళీ చేసుకోవాల్సిన పనే లేకుండా నాకు ఇద్దరు బాగా హెల్ప్ చేసేస్తున్నారనమాట. అయితేనండి ఈ మధ్యకాలంలో నేను చూసింది, నేను చేస్తుంది ఏంటంటే ఒక కర్రీ వండుతున్నాను. ఈ కర్రీలోకి పప్పు కానీ, పప్పుచారు కానీ, పిల్లలు పెట్టే పప్పు టమాటా కానీ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట ఈ ఎండకి. సో అందుకే ప్రతిసారి ఏదైనా ఒక కర్రీ ఉన్నదనుకోండి, ఫస్ట్ ఒక కర్రీ అనుకుంటాను, అది వండిన తర్వాత ఇలా చారు కానీ పప్పుచారు కానీ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో నా దగ్గర అయితే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. నేనైతే పప్పు పాలకూర ఉన్నాను కదా, ఈరోజైతే సాంబార్ అయితే పెడుతున్నాను బెండకాయ ఏపుడులోకి. ఎవరైనా సాంబార్ పెట్టుకుని అందులోకి బెండకాయ ఏపుడు పెట్టుకుంటారు. నేను బెండకాయ ఏపుడు పెట్టి దాంట్లోకి సాంబార్ పెడుతున్నాను అనమాట. సో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. పప్పు అయితే డైరెక్టే పెట్టేసాను, కుక్కర్లో పెట్టలేదు. ఎందుకంటే చాలా తక్కువ చేస్తున్నాను కదా, మళ్ళీ కుక్కర్లో ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ గిన్నెలో అయితే కడిగేసి పెట్టేశాను అనమాట. సో ఇంక అందులో పులుసు వేసేసాను. ఏంటంటే వంకాయ సొరకాయనండి, ఈ రెండు ఏంటంటే ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. వంకాయ అండి ఇక్కడ చాలా గట్టిగా ఉంటాయి, మనకిలా ఉండవన్నమాట. వంకాయలు అంత బాగో టేస్ట్ కూడా ఉండవన్నమాట. సో అందుకే ముందుగానే ఎందుకులే మళ్ళీ ఉడకపోతేనని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకుని, సొరకాయ కూడా కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి ఆ రెండు ఫ్రై చేసుకుని అందులో వేసేసుకున్నాను. అలాగే ములక్కాయలు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పక్కన బెండకాయ ఫ్రై, అలాగే పక్కన సాంబార్ అయితే మరుగుతూ ఉంటుంది. లోపల అయితే నేను పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కదా, ఇంక ఈ బుక్స్ అన్నీ ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టేసామండి. అలా పైన లేకపోతే అలా కబోర్డ్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ తీసేసి మొన్న నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ అయిన కానించి తీద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. సో ఈ రోజు ఎలాగైనా సరే ఈ బుక్స్ అన్నీ తీసేయాలని చెప్పేసి అనుకున్నాను. అయితేనండి ఈ బుక్స్లో ఏంటంటే మనకి చాలా పేపర్లు అయితే యూజ్ చేయకుండా ఉంటాయి కదా. సో అందు గురించైనా బుక్స్ అన్ని తీసి పక్క అయితే పెట్టాను. ఇంకా కొన్ని పేపర్లు ఉన్నాయైతే పక్కది గీసాను అనమాట. ఎందుకంటే వీళ్ళు రఫ్ బుక్ కింద వాడుకుంటారు కదా అని చెప్పేసి కొన్ని బుక్స్ అయితే పెట్టాను. సో ఇవన్నమాట అవన్నీ. ఇందులో చాలా పేపర్లు అయితే ఖాళీగా ఉన్నాయి, ఇంకా అందుకే ఉంచేసాను. వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అనమాట. ఒక్కనాడు కూడా స్కూల్కి నాడింగా పట్టుకెళ్ళలేదు ఇవైతేని. వాళ్ళైతే రోజు ఈ బుక్ పెట్టండి, ఈ టెక్స్ట్ బుక్ పెట్టండి అని మెసేజ్ పెడతారు కదా. సో అలా ఒక 2-3 బుక్స్ పెట్టుకున్నారేమో తప్ప 2 టెక్స్ట్ బుక్స్ కన్వే అన్నీ అలాగే ఉన్నాయి. అట్లా డబ్బులు కూడా వేసాను అనమాట. మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అన్ని స్కూల్లోనే ఇచ్చారు, వాళ్ళు కూడా డబ్బులు కట్టించుకున్నారు.
సో ఇంకా అవన్నీ వేస్ట్గా పాడేయాలి ఇంకా. సో ఇంకా అయితే తీసేసాను, అంటే ఇంకా పక్క పెట్టేసి అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను. మిగతా అన్నీ మళ్ళీ అరలో అయితే పెడతాను అనమాట. అలాగే ఇవన్నీ చిరాగ్గా ఉన్నాయి, ఇవన్నీ తీసేసి సర్దుతామని చెప్పేసి మొత్తం అన్నీ తీసేసాను. అలాగే కబోర్డు, ఈ కబోర్డ్లో అయితే మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసాను అనమాట. సో మిడిల్ అరలో అయితే ఈ విధంగా నేను పౌడర్ ఇంకా బొట్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టుకున్నాను. కింద వచ్చేసి ఏంటంటే బియ్యం డబ్బా ఇంకా గోధుమ పిండి, పైన వచ్చేసి ఇలా బుక్స్ పెట్టుకున్నాను. ఇంకా పై ఆరు వచ్చేసి ఏంటంటే మిక్సీ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది ఇక్కడ ఒక దిమ్మలా అయితే ఉంటుందండి. ఇది ఏంటంటే వాటర్ పట్టుకునేదేమో అనుకుంటున్నాను, నేనైతే ఓపెన్ చేయలేదండి. నాకైతే చాలా భయం అనమాట, అదేదో కింద తుప్పట్టేసినట్టు అయ్యింది. సో దాన్ని అయితే నేను అసలు ఓపెన్ అనుకోలేదనమాట. నాకు అంత భయం అలాంటివి ఏమన్నా ఉంటేని. దానిపైన అయితే మొత్తం వాడేసాను కానీ దాని లోన్ అయితే అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదు. సో ఈ ఆనియన్స్ ఇవన్నీ ఏంటంటే కింద పెడుతుంటే వాటర్ గట్ట ఒలిగిపోయి అట్ల మీద అయితే పడిపోతున్నాయి, అవి అయితే కుళ్ళిపోతాయని చెప్పేసి ఇలా దీనిపైన అయితే పెట్టేశాను. అలాగే ఈ బాక్స్ ఉంది కదా, స్టోరేజ్ బాక్స్, ఇంకా అది కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా కబోర్డ్లో అయితే అన్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. అయితే పాడేసి బుక్స్ ఏంటంటే అలా పైన బల్ల మీద అయితే పెట్టేశాను, అంటే కింద ఉంటే మళ్ళీ అటు ఇటు లాగేస్తారని చెప్పేసి పైన అయితే పెట్టేశాను. సో చూసారు కదా, వంట పని అలాగే పక్క నుంచి క్లీనింగ్ పని చేస్తూ ఉంటే ఎంత తుక్కు వచ్చిందంటే మామూలుగా లేదనమాట తుక్కు. సో మీరే చూడండి ఎంత తుక్కు వచ్చిందో. సో ఇదంతా చేసి ఇంక నేను అలసిపోయాను అనమాట. కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంకెళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఇంట్లో బనానాస్ అయితే ఉన్నాయన్నమాట. సో మా పిల్లలకైతే బనానా అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంక 3 బనానాస్ తీసుకొని తింటున్నాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనకులాగా ఏమీ దొరకవండి, అంటే బనానాలు చక్కెరగెల అంటుపళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏం దొరకవు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇలా పొడవుగా చాలా పెద్దవి ఉంటాయండి, అట్లా ఏమంటారో తెలియదు కానీ చాలా పెద్ద అంటుపళ్ళు ఉంటాయి అనమాట. ఎంత టేస్ట్ అనిపించో, అందుకే ఎప్పుడన్నా ఒకసారి తినాలి పిల్లలు కావాలి అన్నప్పుడు మాత్రమే తీసుకుని వస్తామన్నమాట. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే వంట అయితే అవుతుంది, పప్పుచారు అయితే మరుగుతుంది. ఇప్పుడైతే వాటర్ అయితే అయిపోయినాయి అనమాట. సో వాటర్ తేయడానికి అయితే వెళ్తున్నాను. బయట అయితే ఎండ మామూలుగా కాయట్లేదు. యాక్చువల్లీ 3 o'clock అయితే పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్ళాలి. ఈ రోజుకి ఇంకా సెలవు పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి ఎండ కింద ఉందంటే అసలు మామూలుగా లేదు. నా స్కూటీకి అయితే టాయిలెట్ షీట్ వేసేసాను, మొత్తం కప్పేసాను అనమాట. అంటే ఈ ఎండకి రంగు కూడా పేలిపోద్ది కదా, అందుకోసం అని చెప్పేసి ఆ షీట్ అయితే వేసేసాను. ఇప్పుడైతే పని అయినాయి, పప్పుచారు అయితే ఉడుకుతుంది. ఈ లోపల పిల్లలు టీవీ చూస్తున్నారని చెప్పేసి ఇంకా వాటర్కి అయితే వెళ్తున్నాను. ఇటు పక్కనేనమాట, దగ్గరే బండి వేసుకుని అయితే వెళ్తాను. సో రోజు మా హస్బెండ్ అయితే తెస్తారు, కాకపోతే ఆయన ఈరోజు త్వరగా వెళ్ళిపోయిన మొలన తేలేదనమాట. ఇప్పుడు నేను వెళ్ళి వాటర్ అయితే తీసుకుని వస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సాంబార్ పొడి అయితే చేస్తున్నాను. సో సాంబార్ అయితే మరిగిపోయింది అనమాట, అంటే మరుగుతూ ఉన్నది. సాంబార్ పొడి లేదని చెప్పేసి ఇంకదైతే చేసుకుంటున్నాను. పౌడర్స్ అన్నట్ల మీద చాలా కల్తీ అయితే వచ్చేసిందండి, చాలా మట్టి చూపిస్తున్నారు టీవీలో, మీరు అందరూ చూస్తూనే ఉన్నారనుకుంటున్నాను. సో ప్రతీది కల్తీ అయితే అయిపోయిందనమాట. బయట ఏదైనా తినాలంటే ఎంత భయం వేస్తుందంటే అంత కల్తీ అయితే అయిపోయింది. ఏదన్నా ఒక వస్తువు చూస్తుంటే ఇందులో ఎంత కల్తీ కలిపారా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నదనమాట నాకైతేని. సో ఈ పౌడర్లు వీటిల్లో కూడా చాలా కల్తీ అయితే జరుగుతుందంట. మోస్ట్లీ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి అందరూని. అయితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇంకా అది అన్నమాట. సాంబార్ అయితే రెడీ అయిపోయింది, దానికి తాలింపు పెట్టేశాను. అలాగే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరికి పెట్టేశానండి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అయితే ఆకలి అన్నారు, మంచి ఆకలి మీద బాగా తిన్నారనమాట. ఇంక నేను కూడా తినేసాను. నేను సాంబార్ వేసుకున్నానండి, కాకపోతే అందరూ చూపించలేదు అనమాట. ముందుగా బెండకాయ ఫ్రై తినేసిన తర్వాత అప్పుడు సాంబార్ వేసుకుందామని చెప్పేసి వేసుకోలేదు. ఇంక ఈవినింగ్ అండి, ఇంకా పడుకొని లేసారు. ఇంకా లేచిన కానించి ఇంకా నాకు పానీపూరి కావాలంట పట్టారనమాట. సరే అని చెప్పేసి ఇంక పానీపూరి బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. వీళ్ళు పానీపూరి ఎలా తింటారంటే వీళ్ళకి ఒక స్టైల్ ఉంటుందండి, అంటే అందరిలా కాకుండా వీళ్ళందరూని ఏంటంటే ఏమి వేయించుకోరనమాట. అంటే బఠానీ చాట్ ఉంటుంది కదా, అంటే పానీపూరిలో చాట్ ఆడతారు కదా, అది తింటారు.
ఈ బంగాళదుంపలు ఉడకబెట్టేసి అందులో ఉప్పు కారం మిక్స్ చేసి అది కూడా పెడతారు ఈ పూరీలోని. సో అది కూడా తింటారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ పూరీలోని ఎర్ర సాస్ ఉంటుంది కదండి, అది టమాటో కెచప్ కూడా కాదు, ఎర్ర సాస్ అనమాట. అదేంటంటే పూరీలోని అది వేయించుకుని పైనుంచి కొంచెం సేవ్ వేయించుకుంటారు, అదేనమాట వాళ్ళ పానీపూరి. సో పానీపూరి అంటారు కానీ పానీ తాగరు, అలాగే అందులో వేసిన మసాలా కూడా తినరు. ఓన్లీ అందులో పూరీలోనే స్వీట్ చట్నీ అయితే వేసుకొని తింటారనమాట. సో తినేసారు. ఇంకొచ్చినప్పటికి అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట ఇక్కడ. ఇంకేళ్ళతో అయితే ఆడుతూ ఉన్నారు. ఇంక నేను వచ్చేసి ఏంటంటే నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి క్యాబేజీ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలాసార్లు మీకు చూపించాను కదా వీడియోలని. ఇందులో నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాను. సో ఇంకా నా దగ్గర లెమన్ కూడా ఉంది, లెమన్ కూడా వేసుకుని నా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తానమాట. సో పిల్లలకి మా హస్బెండ్కి అయితే మార్నింగ్ చేసిన పప్పు చారు ఉంది, అదే సాంబార్ ఉంది, ఇంకా బెండకాయ ఫ్రై కూడా ఉంది. ఇంకా తర్వాత మేము గ్రౌండ్కి అయితే వచ్చాము. ఇక్కడ గ్రౌండ్లో ఏంటంటే బండ్లు నేర్చుకునే వాళ్ళు, కార్లు నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరూ చాలా ఎక్కువ ఉంటారనమాట. నైట్ అయినప్పటికీ వీళ్ళు మధ్యాహ్నం పడుకున్నారు కదా, ఇంక త్వరగా పడుకోరు. ఇంక మా హస్బెండ్ అలాగే వాకింగ్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి మేము కూడా వచ్చేసాము. ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.